బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భాగ్యనగరంలో రెండో రోజు గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరారు. ఎన్టీఆర్ మార్గ్ అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం కోసం క్యూలో గణపతులు ఉన్నాయి. అయితే అన్ని గణపతులు నిమజ్జనం మధ్యాహ్నానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తర్వాత నిమజ్జన ప్రక్రియను మరింత వేగవంతం చేశారు అధికారులు. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు ఇక 7,200 గణనాథుల నిమజ్జనమయ్యాయి. ఇంకా నిమజ్జనం కోసం వందల సంఖ్యలో గణనాథులు వేచి చూస్తున్నాయి. ఇక నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, లక్డీ కపుల్, టెలిఫోన్ భవన్, బషీర్బాగ్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ వినాయక విగ్రహాలతో బ్లాక్ అయ్యాయి. మరోవైపు రాత్రి 1 గంటకు చార్మినార్లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాత బస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి 2 గంటలకు నిమజ్జన ప్రక్రియను హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంకా ఎన్ని వేల విగ్రహాల వరకు నిమజ్జనం కావాల్సి ఉంది? అయితే ఎంత సమయం మేరకు ఈ విగ్రహాలన్నీ నిమజ్జనం అవుతాయి? అప్డేట్స్ ఏంటి? ఇంకా కూడా హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాల కార్యక్రమం కొనసాగుతా ఉంది. నిన్నటి నుండి కూడా నిరంతరాయంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇవి కొనసాగుతా ఉన్నాయి. ఈ నిమజ్జనం మనం చూడవచ్చు విజువల్స్ లో. ఇప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పై అన్ని కూడా విగ్రహాలన్నీ కూడా బారులు తీరాయి. తీసుకొచ్చిన విగ్రహాలన్నిటి కూడా రాత్రి నుంచి కూడా నిమజ్జనాలు అయితే చేస్తా ఉన్నారు. నిన్న ఈవినింగ్ వర్షం పడ్డా కూడా వర్షంలో కూడా శోభా నిమజ్జనం కానీ సో అదే విధంగా కొనసాగింది, నిరంతరాయంగా కొనసాగింది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై అయితే విగ్రహాలు అయితే బారులు తీరాయి. ఇవన్నీ కూడా నిమజ్జనం అయ్యేసరికి సాయంత్రం మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం వరకు కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి గల్లీలో విగ్రహాలు, వినాయకులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా కావచ్చు, విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ కు తీసుకొస్తున్నారు. ఇక్కడ రెండవ రోజు నిమజ్జనాలు రైట్ రాజు, థ్యాంక్ యూ.